నిడిగొండ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి గ్రంథాలయం ఈనాటి విద్యార్థులకి చక్కటి కల్పవృక్షంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి. వాటిలో స్వాతంత్ర కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, బిఎన్ శాస్త్రి గారి యొక్క చారిత్రక రచనలు, ఇంకా త్రిభాష డిక్షనరీలు, విజ్ఞానానికి, వినోదానికి, సైన్స్ కి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు ఇక్కడ మనం చూడవచ్చును. ఇప్పుడే కాదు, ఆ తర్వాత జరిగేటువంటి చదువుల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలకి మనం చక్కగా సన్నద్ధమయ్యేట్లుగా ఇక్కడ పుస్తకాలు ఆనాటి నుండి ఈనాటి వరకు అనేక పుస్తకాలు మనకు దర్శనమిస్తాయి. వాటి యొక్క విలువ వెలకట్టలేనిది. అలాంటి పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ యొక్క విద్యాలయంలో, ఎక్కడ ఏ పాఠశాలలో లేని విధంగా. అలాంటి చక్కని విలువలు కలిగినటువంటి విజ్ఞానదాయకమైనటువంటి పుస్తకాలని మనం ఈ పాఠశాలలో చూసి అధ్యయనం చేయడానికి, ఉన్నతంగా ఎదగడానికి ఉపకరించేటువంటి ఆస్కారం మనకి ఈ పాఠశాలలో చక్కగా దొరుకుతుంది. అంతేగాక పాఠశాల గదులలో, లైబ్రరీలో అనేక మంది సాహిత్యమూర్తుల యొక్క ఫోటోలని ఉంచడం జరిగింది. వాటి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. మేము జెడ్టీహెచ్ఎస్ నిడిగొండ పాఠశాలలో ఎస్ఏ తెలుగుగా పనిచేస్తున్నాను. నా పేరు చంద్రకళ. అయితే ఈనాటి విద్యార్థులకు మన తెలుగు సాహిత్య చరిత్ర గురించి సరి అవగాహన లేకుండా పోతుందో అన్న ఒక చిన్న బాధతోటి ఈనాటి విద్యార్థులందరికీ కూడా మన తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి, సాహిత్యానికి కృషి చేసినటువంటి కవులు, రచయితలందరి గురించి తెలియాలన్న ఉద్దేశంతో మేము 100 మంది కవుల చిత్రపటాలను, వాటి చిత్రాల కింద వారి యొక్క జీవిత విశేషాలు, వారు రాసినటువంటి రచనలు, పొందినటువంటి పురస్కారాల గురించినటువంటి సమాచారం ఉన్నటువంటి చిత్రపటాలను మేము తెప్పించడం జరిగింది. దానికి గాను ఇక్కడ కనిపిస్తున్న దాశరథి కృష్ణమాచారి మనకు 10వ తరగతిలో వీర తెలంగాణ పాఠం కూడా వీరి పాఠం ఉన్నది. ఈ కవి పరిచయం చూసి విద్యార్థులు వాళ్ళు కంటట పట్టేశారు. దీనివల్ల వాళ్ళకు పరీక్షలో కూడా ఈజీగా రాయడానికి సులభంగా అయింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విద్యార్థులు రోజు వారి చిత్రపటాలను చూడడం వల్ల వారి రచనలను, వారి ముఖ చిత్రాలను గుర్తుపట్టడంలో మంచి నిష్ణాతులు కావాలన్న ఉద్దేశంతో మేము 100 మంది కవుల చిత్రపటాలను ఆన్లైన్లో అనంతపురం జిల్లాలో ఉండేటువంటి సున్నపురాళ్ళ షణ్ముఖ శర్మ వారి ద్వారా మేము ఆన్లైన్లో తెప్పించడం జరిగింది. మా విద్యార్థుల సహాయ సహకారాలతోటి వాటన్నింటికి మంచి కవర్లు వేసి లైబ్రరీలోను, మరి అన్ని తరగతులలో కూడా ఆ తరగతికి సంబంధించినటువంటి కవుల చిత్రపటాలను ఆ తరగతిలోనే వేయడం జరిగింది. ఈ విధంగా దీనివల్ల వాళ్ళు రోజు చూడడం ద్వారా కవులను ఈజీగా గుర్తుపట్టగలుగుతున్నారు, వారి రచనలను కూడా తెలుసుకోగలుగుతున్నారు. అట్లాగే తెలుగులో జ్ఞానపీఠ పురస్కారాలు పొందినటువంటి 3 కవులను, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే ఇక్కడ రావూరి భరద్వాజ గారు, వాళ్ళను కూడా పరిచయం చేయడానికి వాళ్ళ చిత్రపటాలను కూడా మేము అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల మా విద్యార్థులు కొంచెం సాహిత్యం పట్ల ఆసక్తి కలగాలనే ఉద్దేశంతో మేము ఇది చేయడం జరిగింది. దీనికి మా ఉపాధ్యాయులు కూడా, మా లాంగ్వేజ్ పండిన మా హిందీ లచ్చిరామ్ సార్ కావచ్చు, చాలా మాకు తోడ్పాటును కూడా అందించడం జరిగింది. ఈ విషయంలో మా ప్రధానోపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు అందరి సహకారంతో మేము ఇది చేయడం జరిగింది. మా విద్యార్థులందరూ కూడా బాగుపడాలి, సంతోషంగా ఉండాలని మేము ఇది చేయడం జరిగింది. సార్, థ్యాంక్ యూ. నా పేరు లచ్చిరామ్. నేను జడ్పీఎస్ నిడిగొండ పాఠశాలలో హిందీ స్కూల్ గా పనిచేస్తున్నాను. గత 37 సంవత్సరాల నుంచి నేను ఈ వృత్తిలో పనిచేస్తున్నాను. నా విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు ఒకానొక దశలో వెళ్ళిపోయారు. నాకు ఇది చివరి సంవత్సరము. నేను ఈ పిల్లలకు లాంగ్వేజ్ నేర్పించడానికి చాలా ప్రయత్నం చేస్తుంటాను. త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్ అంటే జాతీయ భాష కదా, ఆ జాతీయ భాషను
పిల్లల్లో ఏ విధంగా నేర్పాలి, అక్షరమాల ఏ విధంగా నేర్పాలి, వాళ్ళలో అక్షర జ్ఞానాన్ని ఏ విధంగా పెంపొందింపజేయాలనే ఆలోచనతో నేను ముందుకు సాగిపోతా ఉంటా. పిల్లలను ఒక దశలో లాంగ్వేజ్ విషయంలో ఒక నిష్ణాతులు చేయాలనే సంకల్పంతో నేను పనిచేస్తా ఉంటాను. పిల్లలు లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు 3 లాంగ్వేజ్లలో పర్ఫెక్ట్ కనుక ఉన్నట్టయితే ప్రపంచ దేశాలు ఎక్కడైనా తిరగవచ్చు, ఏదైనా చేయవచ్చు. లాంగ్వేజ్ సరిగా రాకుంటే వాళ్ళు భాషను ఇంప్రూవ్ చేయకుంటే ఏ పని చేయలేరు. కనుక ఆ 3 లాంగ్వేజ్ సిస్టంలో భాగంగా నేను హిందీ లాంగ్వేజ్ ని బాగా ప్రోత్సహిస్తా ఉంటాను. వాళ్ళ హిందీ లాంగ్వేజ్ నేషనల్ లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మన తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ ప్రజలు మాట్లాడే భాష హిందీ కనుక మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా హిందీ వచ్చినట్టయితే ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు మాట్లాడి తన భావాలను వ్యక్తీకరించి విషయావగాహన చేసుకుని జీవనోపాధికి తోడ్పాటవుతుంది. అందుకోసమే నేను లాంగ్వేజ్ నేర్పించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను. అందులో లాంగ్వేజ్ నేర్పించే విధానంలో కూడా కొన్ని హిందీ పద్యాలు ఉంటాయి. కబీర్ దాస్, బిహారీలాల్, రహీం, మీరాబాయి ఇటువంటి నీతి సూక్తులు, నీతి సంబంధించిన సూక్తులు కూడా నీతితో కూడా నేర్పించి వాళ్ళకి నీతికి సంబంధించిన ఒక మోరల్ వాల్యూస్ ఎట్లా పెంపొందింపజేయాలి, వాళ్ళ నూతనత్వాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగిపోతా ఉంటాను. నేను ఈ విధంగా భాషాభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ.